ఈ రోజైతే నేను ఒక దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఇట్టే నెరవేరుతాదన్నమాట. అంత మహిమగల తల్లి. అందు గురించి నేను ఈ దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. చాలామంది చెప్పిన విషయం ఒకటే, ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే ఇట్టే నెరవేరుతాదని చాలామంది చెప్పడం జరిగిందన్నమాట. వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు కూడా వచ్చాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే నా బ్యాక్ సైడ్ చూడండి, అమ్మవారి గుడి కనిపిస్తుంది. కాకపోతే చాలా చిన్నగా ఉంటుంది. మహిమగల తల్లి. ఏదన్నా మనస్ఫూర్తిగా కోరుకుంటే 100% నెరవేరుతాదన్న. మేమైతే చాలా కోరికలు కోరుకున్నాము, మాకైతే నెరవేరింది. ఓసారి అయితే మీరు వెళ్ళి చూడండి అని చెప్పారు. అందు గురించే నేను ఈరోజు అనేది అమ్మవారిని చూపించడానికి రావడం జరిగింది. ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. అమ్మవారి ముంగట అనేది ఈ విధంగా బొడ్రాయి ఉంది, త్రిశూలం ఉందన్నమాట. ఒక్కసారి చూడండి, బండ కింద ఈ రాయి కింద అనేది అమ్మవారు వెలిచారు. పెద్ద గుండు ఉంది, ఆ గుండు కింద అమ్మవారు అయితే వెలిచారు. చూడండి, ఆదిపరాశక్తి లాగా ఉంది అమ్మ. ఎందుకంటే అమ్మవారు ఉగ్రరూపం దాలిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అమ్మవారికి అనేది ప్రతిరోజు వచ్చి దీపారాధన చేసి అయితే వెళ్తారు భక్తులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తెలియని అనుభూతి అయితే నాకు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, మీరు మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకుంటే 100% అనేది నెరవేరుతుందని చెప్పారు. అందు గురించి మేము ఇక్కడికి వచ్చి మా మనసులో అయితే ఒక కోరిక అయితే కోరుకున్నాము. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ అమ్మవారిని వచ్చి దర్శనం అయితే చేసుకుందాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాము.